గురుభ్యో నమః. అధ్యయన భారతీయ శివ పరివారంలో మనం రోజు చెప్పుకుంటూ ఉన్న ప్రార్థనలలో భాగంగా ఈరోజు పుష్పదంత విరచిత శివ మహిమ్న స్తోత్రంలో కొన్ని శ్లోకాలను చెప్పుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నది. ముందు దీనికి ఉపోద్ఘాతంగా పుష్పదంతుడు అనేటటువంటి గంధర్వుడు గంధర్వ లోకం నుంచి ఇంద్రలోకానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. గంధర్వులు గానానికి ప్రసిద్ధి కాబట్టి ఇంద్రుడు తన ఆస్థాన విద్వాంసుడుగా ఆయనని నియమించుకున్నాడు. రోజు గంధర్వ లోకం నుంచి ఇంద్రలోకానికి వెళ్ళి వస్తూ ఉండే ఆయన ఒక రోజు ఈ భూలోకంలో ఉండే చిత్రరథుడు అనే ఒక రాజు పెంచుతూ ఉండే ఒక ఉద్యానవనం మీద దృష్టి పడ్డాది. చక్కటి పుష్పాలు ఉన్నాయి. రోజు చిత్రరథుడు ఆ పూలతో శివునికి ఆరాధన చేసేవాడు. అయితే ఈ గంధర్వుడికి రెండు రకాలైన విద్యలు, ఆకాశయానము, తర్వాత అదృశ్యముగా ఉండటం. అంచేత రోజు వచ్చి ఈ పుష్పాలను కోసుకో వెళ్తే చిత్రరథుడికి అంతు పట్టలేదు. ఇది సామాన్యుడు చేసింది కాదు అని గ్రహించి ఒకరోజు భటులను పిలిచి చెప్పాడు, ఈ రోజు నేను శివ పూజ చేసినటువంటి శివ నిర్మాల్యాన్ని ఇస్తాను, అది ఆ ఉద్యానవనంలో జల్లండి అని. వారు ఆ విధంగానే చేశారు. రోజులాగే వచ్చినటువంటి పుష్పదంతుడు అది తెలియక ఆ నిర్మాల్యాన్ని కాలుతో త్రొక్కడం వలన అతనికి ఉండేటటువంటి విద్యలన్నీ పోయి సామాన్య మానవుడుగా భటులకి దొరికిపోయాడు. రాజుగారు అతనిని బంధించి చెరసాలలో పెట్టారు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు శివుని యొక్క ఆగ్రహానికి గురి అయిన పుష్పదంతుడు మరలా శివుని యొక్క అనుగ్రహం పొందడం కోసం చేసినటువంటి స్తోత్రమే శివ మహిమ్న స్తోత్రము. పంచ శివ స్తవములలో ఇది ఒకటి. ఇప్పటికీ దీని యొక్క గొప్పతనం గురించి మనకి చెప్పి, ముఖ్యంగా కాశీలో ఉండే మహా సంస్కృత పండితులు అద్వైత సిద్ధికర్త అయినటువంటి శ్రీ మధుసూదన సరస్వతి వారి యొక్క వ్యాఖ్యానము శివుడికి విష్ణువుకి ఇద్దరికి అన్వయించేటట్టుగా చేసిన ఇది శివకేశవ అభేదాన్ని తెలియజేస్తుంది. దక్షిణాదిలో మనం నిరంతరము నమక చమకాలతో చేసే పూజ ఉత్తరాదిలో మాత్రము శివ మహిమ్న స్తోత్రముతోనే చేస్తూ ఉంటారు. శంకరుల కన్నా ముందు కాలము వారు వీరు అని చెప్తారు. ఆయన చెప్పినటువంటి శివ మహిమ్న స్తోత్రములో ఉండే కొన్నింటిని మనం ఈరోజు ఇక్కడ చెప్పుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. దీనికి శివ మహిమ్న స్తోత్రము అని పేరు రావడానికి కారణం ఒకటి, మహిమ కలిగినటువంటిది కాబట్టి, రెండు శివుని మహిమ కాబట్టి శివ మహిమ్న స్తోత్రం అయితే, మూడవది ముఖ్యంగా మొదటి శ్లోకము మహిమ్నతో ప్రారంభం కావడం. మహిమ్నః పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశీ స్తుతి బ్రహ్మాదీనామపి తదవసాన్నాస్త్వయి గిరః అధవాచ్యః సర్వస్వమతి పరిణామవధిగృణాన్ అధవాచ్యః సర్వస్వమతి పరిణామవధిగృణాన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః. దీంతో ఆయన స్తోత్రాన్ని ప్రారంభించారు. హర, ఈశ్వర. హర అన్నప్పుడు మనకి సృష్టిని లయం చేసేవాడుగా చెప్తూ అదే సందర్భంలో మనకి చెప్తారు, ఆర్తానాం అర్తిం హరః. ఆర్తుల యొక్క ఆర్తిని, ఏది భక్తానాం ఆర్తిం హరతీతివ, భక్తానాం ఆర్తిం హరతీతివ హరః. ఇక్కడ ఇతను భక్తుడుగా చేసే ప్రార్థన కాబట్టి అటువంటి భక్తుడు యొక్క ఆర్తిని పోగొట్టే ప్రార్థన కాబట్టి హరా అని సంబోధించి ప్రారంభించి చెప్తున్నాడు ఆయన. ఈశ్వర మహిమ్నః పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశీ. నీ యొక్క మహిమ్నః పరం పారం, నీ యొక్క మహిమ యొక్క ఆవలి ఒడ్డును. పరం అంటే ఆవలి,
పారం ఒడ్డు. నీ యొక్క మహిమ అనే గొప్ప మహిమ యొక్క ఆవలి ఒడ్డును తెలుసుకోవడము అవిదుష, నాలాంటి వాడికి సాధ్యము కాదు. కారణము నేను పండితుడిని కాదు కాబట్టి. అందుచేత ఎంత అద్భుతంగా ఆయన ప్రారంభిస్తున్నాడో చూద్దాం. శివుడికి చేసే ప్రార్థనని, ఈశ్వర మహిమ్నః పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశీ, నీ యొక్క మహిమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే పండితుడిని నేను కాకపోయినప్పటికీ స్తుతి బ్రహ్మాదీనామపి, సరే అంత పాండిత్యం నాకు లేదు, కానీ చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని స్తుతించడము అనేది సాధ్యము కాదు. తదవసాన్నాస్త్వయి గిరహ, గిరహ వాక్కుల చేత, త్వై నీ యొక్క, అవసాన్యః ఆయన చేసేటటువంటి ప్రార్థన కూడా అల్పమే. అదే మనకి నమశ్లోక్యాయ అవసాన్యాయ చ అని కూడా రుద్రంలో చెప్తూ ఉంటాం. అంచేత బ్రహ్మగారు చేసిన ప్రార్థన కూడా అల్పమే. అందుచేత నేను చేసేటటువంటి ప్రయత్నం ఏమిటి అంటే, అధావాచ్యః సర్వః స్వమతి పరిణామవధి గృణన్. గృణన్ వాక్కులు ఎటువంటివి అంటే స్వమతి పరిణామం, ఎవరి బుద్ధికి తోచినట్లుగా వాళ్ళు చేసేటటువంటి వాక్కులు అవాచ్యః నిందింపదగినవి కానిచో, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రము కూడా అల్పమే. కానీ ఈశ్వర నువ్వు ఒక మాట అనొచ్చు, ఏమిటి అంటే స్వమతి పరిణామవధి గృణన్, ఎవరి బుద్ధికి తోచినట్లుగా వాళ్ళు చేసిన వాక్కులు స్వల్పమైనవి కాదు, అటువంటి వారు నిందితులు కారు అని. కానీ నువ్వు అంటే మమ అపి, నేను కూడా, మమాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః, అందుచేత నా యొక్క ఈ ప్రయత్నము నిరపవాద, నన్ను కూడా నిందితుడిని చెయ్యదు అని చాలా అద్భుతంగా ఆయన ప్రార్థన ఎలా ప్రారంభిస్తున్నారు అంటే, సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా నీ యొక్క మహిమను వర్ణించడం సాధ్యం కాదు. అయినప్పటికీ చతుర్ముఖ బ్రహ్మగారు కదా, ఆయన బుద్ధికి తోచినట్లుగా ఆయన ప్రార్థన చేశారు అని ఈశ్వరా నువ్వు అనవచ్చు. కానీ ఎవరి బుద్ధికి తోచినట్లుగా వారు చేసే ప్రార్థన నిత్యము కానప్పుడు నా బుద్ధికి నేను తోచినట్లుగా చేసిన ఈ ప్రార్థన కూడా స్వీకరింపబడినదే అన్న భావనతో నేను ఈ ప్రార్థన చేస్తున్నాను ఈశ్వరా అని మొట్టమొదట శ్లోకంతో ఆయన తన యొక్క అల్పత్వాన్ని స్వీకరిస్తూ ఇది నా యొక్క అల్పత్వము కాదు అని తెలియజేస్తున్నారు. ఇక ఇందులోనే అందుకే తీసుకున్నవి 5 లేదా 6 శ్లోకాలే, మ్యాక్సిమం మనం 35 నుంచి 40 నిమిషాల్లో ఇవి పూర్తి చేసిస్తాం. కాబట్టి ఈ 1వ శ్లోకంలో ఈ రకంగా ప్రార్థన చేస్తూ 2వ శ్లోకానికి వచ్చినప్పుడు ఆ ఈశ్వరుని యొక్క వైభవాన్ని చెప్తూ పుష్పదంతుడు చేస్తూ ఉండేటటువంటి ప్రార్థన ఎలా ఉందో చూద్దాం. మధుస్పీతావాచః పరమమృతం నిర్మితవత తవ బ్రహ్మన్ కిం వాగపి సురగురోర్విస్మయపదం మమత్వేతాం వాణీం గుణకథన పుణ్యేన భవతః పునామిత్యర్థే అస్మిన్ పురమధన బుద్ధిర్వ్యవసిత. ఆ ఈశ్వరుడి యొక్క వైభవాన్ని ఆయన ఇక్కడ మనకి తెలియజేస్తూ అంటున్నారు. బ్రహ్మన్ అంటే చతుర్ముఖ బ్రహ్మగా కాకుండా ఆ పరబ్రహ్మని ఈశ్వరుడిలో ఆయన చూసుకుంటూ బ్రహ్మన్ ఈశ్వరా
మధుస్పీతావాచః పరమమృతం నిర్మితవత. నీ యొక్క వాక్కులు ఎటువంటివి అంటే మధుస్పీత, తేనెలో అద్దినటువంటి వాక్కులుగా, అంటే తేనె వలె తీయనైనవి, అమృతము వంటివి. ఏమిటి ఆ వాక్కులు అంటే వేద వాక్కులు. పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే మనకి వేదములుగా చెప్తారు. కాబట్టి అంత సులభంగా వచ్చినటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి అమృత వాక్కులు, తేనె వలె తీయనైనటువంటి వాక్కులు. మధుస్పీతావాచః పరమమృతం నిర్మితవత తవ బ్రహ్మన్ కిం వాగపి సురగురోర్విస్మయ పదం. సురగురు, దేవతల యొక్క గురువు బృహస్పతి, ఆయన చేసినటువంటి వాక్కులు కూడా నిన్ను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు, నీ వాక్కులు వేదవాక్కులు కాబట్టి దేవగురువు అయిన బృహస్పతి చేసిన వాక్కులు కూడా నీ వాక్కుల ముందు పేలవముగానే ఉంటాయి. మామూలుగా అయితే బృహస్పతి వాక్కులు గొప్పవే, కానీ సాక్షాత్తు వేదములు పలికినటువంటి వాక్కులు నీవు కాబట్టి నీకు బృహస్పతి వాక్యములు కూడా పేలవంతే. అందుచేత మధుస్పీతావాచః పరమమృతం నిర్మితవత తవ బ్రహ్మన్ కిం వాగపి సురగురోర్విస్మయ పదం. మమ త్వేతాన్ వాణీం గుణకథన పుణ్యేన భవతః. సాక్షాత్తు దేవగురువు అయిన బృహస్పతి చేసిన వాక్కులు కూడా పేలవం అయినప్పుడు నువ్వెందుకు చేస్తున్నావని నన్ను నీకు అడగవచ్చు. సామాన్యుణ్ణి కదా, పండితుణ్ణి కూడా కాదు కదా. అంటే మమ త్వేతాం వాణీం గుణకథన పుణ్యేన భవతః. నా యొక్క వాక్కుల ద్వారా నీ యొక్క గుణ కథలను అన్నింటినీ చెప్పుకొని నా వాక్కులని పవిత్రము చేసుకుంది చెప్తున్నాను, కానీ నీ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి కాదు. ఈ ప్రార్థన దేనికి అంటే నా వాక్కులని నేను పవిత్రం చేసుకోవడానికి. ఎందుకు అంటే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం అన్నట్టుగా ఆ కీర్తనం చేసుకోవడం దేనికి అంటే ఆ పరమాత్మ గొప్పతనం చెప్పడం కాదు, మన వాక్కులని మనం శుద్ధి చేసుకోవడానికి. కాబట్టే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అన్నాడు ప్రహ్లాదు. అందుచేత దాని గురించి మనం మన వాక్కు శుద్ధి చేసేటువంటి ప్రయత్నం ఈశ్వరా అని చెప్పి మమ త్వేతాం వాణీం గుణకథన పుణ్యేన భవతః పునామిత్యర్థే అస్మిన్ పురమధన. ఇక్కడ మళ్ళా మరొకటి ఈశ్వరుడికి పురమధన, త్రిపురాసుర సంహారం చేశాడు కాబట్టి పురమధన బుద్ధిర్వ్యవసిత. నా యొక్క బుద్ధిలో వచ్చినటువంటి ఈ వాక్కులు నన్ను నేను పవిత్రం చేసుకోవడానికి కానీ నిన్ను స్థితించడానికి కాదు అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. తర్వాత 3వ శ్లోకంలో త్రయీ సాంఖ్యం యోగః పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమిచి చ రుచీనాం వైచిత్ర్యాత్ రుజుకుటిల నానాపథజుషాం రుణాం ఏకో గమ్యః త్వమసి పయసాం అర్ణవ ఇవ. ఇది చాలా చక్కటి శ్లోకంగా ఎందుకు చెప్తారంటే దీన్నే స్వామి వివేకానంద చికాగో మొదటి ఉపన్యాసంలో కూడా దీని భావాన్ని చెప్పారు. ఈ సందర్భంలో అది కూడా మనం ఇక్కడ చెప్పుకుంటూ త్రయీ సాంఖ్యం యోగః పశుపతి మతం. ఇందులో ఈ శ్లోకాలు ఒక్కొక్కటి మనం చూస్తే తర్వాత ఆదిశంకరులు చేసిన శివానంద లహరిలో వీటన్నిటిని ఆయన ఒక్కొక్క దగ్గర మళ్ళా మనకి ప్రస్తావించారు. ఈయన శంకరులకి ముందు కాలం వారని అందుకే చెప్తూ ఉంటారేమో అనిపిస్తుంది. త్రయీ ఋక్ సామ యజుర్వేచ, ఇది మనకి త్రయీ అంటారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. ఛందస్సుతో కూడినటువంటి మంత్రాలు ఋక్కులుగా, ఛందస్సు లేని కర్మకి సంబంధించినవి యజుస్సులుగా, ఛందస్సుతో ఉండి గానం చేయడానికి ఉన్నవి సామంగా. ఇది
ఈ వేద పద్ధతిలో వెళ్ళినటువంటి వారు సాంఖ్యం, కపిల మహర్షి యొక్క సాంఖ్యయోగంలో ఉన్నవారు యోగం, పతంజలి యొక్క యోగ శాస్త్రంలో వెళ్ళినటువంటి వారు పశుపతి మతం, శైవులు వైష్ణవం, వైష్ణవులు. ఈ రకంగా ఎవరి మార్గములోనే వారు వెళుతూ త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి వెళుతూ వాళ్ళందరూ ఏం చెప్తారంటే ప్రస్థానే, ముక్తికి చేరడానికి ఇవన్నీ ప్రభిన్నే, విభిన్నమైనటువంటి మార్గాలు. ప్రభిన్నే ప్రస్థానే, అందుకు వాళ్ళు ఏం చెప్తారంటే పరం ఇదం, నేను వెళుతూ ఉన్న మార్గమే గొప్పది, అదం పథ్యం, ఆ మార్గమే చాలా చక్కటిది అని ఎవరి మార్గాన్ని వారు బలపరుచుకుంటూ ఉంటారు. రుచీనాం వైచిత్ర్యా దుర్జుకుల నానా పదజుషాం, ఈ వాక్యమే. ఇది విభిన్న మార్గాలలో పుట్టినటువంటి నదులన్నీ రుచీనాం వైచిత్ర్యా రుజుకుటిల, అవి స్ట్రైట్ తిన్నగా వెళ్ళిన, వక్రముగా వెళ్ళిన ఒకే గమ్యాన్ని చేరుకునేటట్టుగా ఈశ్వరా రుచీనాం వైచిత్ర్యాత్ రుజు కుటిల నానా పదజుషాం, ఇలా నానా మార్గాలను విధించినప్పటికీ రుణాం ఏకో గమ్యః త్వమసి పయసాం ఆర్ణవయవ, పయసాం జలములకు ఆర్ణవయవ, సముద్రము వలె వయి నీవు రుణాం ఏకో గమ్యః, మానవులందరికీ ఒకటే గమ్యము. ఎవరు ఏ మార్గములో దేనిని అనుసరించినప్పటికీ చివరికి చేరేటటువంటిది ఒకటే. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అని మనం చెప్పేటటువంటిది భగవద్గీతలో కూడా అదే. మనకి ఏ పదాం ప్రపద్యంతే, ఆ శ్లోకాన్ని కూడా అక్కడ దాని భావాన్ని కూడా మనం అన్వయం చేసుకోవచ్చు. చేత ఇక్కడ ఈ శ్లోకంలో పుష్పదంతుడు ఎవరు ఏ రూపంలో ప్రార్థన చేసుకున్నా చేరుకున్న గమ్యం మాత్రము నీవే అంటే, అక్కడ ఆయన పూజిస్తూ ఉన్న శివుడినే పరబ్రహ్మంగా తీసుకుని చెప్పినటువంటి ప్రార్థన. తర్వాత 4వ శ్లోకం, అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్యాసీద్య త్రినయన విషం సంహృతవత, అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్యాసీద్య త్రినయన విషం సంహృతవత సకల్మాషః కంఠే తవ న కురుతే న స్త్రియమహో. వికారోపి శ్లాఘ్యో భువన భయభంగ వ్యసనినః. ఈ 4వ వాక్యం ఒకటి అందరికీ ప్రపంచంలో ఆదర్శమయంగా తీసుకోవలసిన వాక్యంగా చెప్తూ ఉంటారు. వికారోపి శ్లాఘ్యో భువన భయభంగ వ్యసనినః. ఎందుకు అంటే ఇందులో శివుడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ మనకి ఏదైతే మనకి గొప్పతనాన్ని ఆయన శ్లోకంలో చూపిస్తున్నారు. అకాండ బ్రహ్మాండ క్షయ చకిత, అకాండ అకస్మాత్తుగా, బ్రహ్మాండ ఈ బ్రహ్మాండమంతా క్షయ నాశనమైనటువంటి, చకిత భయముతో ఉన్న దేవ అసుర దేవతలను రాక్షసులను కృపా విధేయస్య కృపతో వారందరినీ నువ్వు బ్రోవాలి రక్షించాలి అనుకున్నప్పుడు విషం సంహృతవతః ఆ వచ్చినటువంటి విషాన్ని తీసుకున్నావు. ఎందుకంటే హాలాహల భక్షణంలో దేవాసురుడు చేసినటువంటి మదనంలో అమృతోత్పాదనకి వారు చేసినప్పుడు మొట్టమొదట వచ్చింది హాలాహలం. ఎవరైనా హాలాహలాన్ని అందరికీ పంచాలి అని, అమృతాన్ని స్వీకరించాలి అని చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఒక గమ్యాన్ని చేరాలన్నప్పుడు ముందు కొన్ని కష్టాలు ఎదురవుతాయి అనేటువంటి సందేశంతో ఈ ఘట్టాన్ని మనకి ఆయన చెప్తూ అంటున్నారు. అటువంటి సమయంలో ఎందుకంటే అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా విధేయస్యాస్య
త్రినయన విషం సంహృతవత. శివుడి యొక్క గొప్పతనం ఇంతకన్నా ఈశ్వర నీ యొక్క గొప్పతనం చెప్పడానికి ఇంకేమిటయ్యా. ఆ పరిస్థితులలో అందరూ భయపడి పారిపోతూ ఉండేటటువంటి పరిస్థితులలో ముందుకు వచ్చి ఉంపోకురమ్మని కెంగేళ చెమర్చి కూర్చి గడిగా నంకించి జంబూఫలంబన. ఎక్కడికి పారిపోతావని తీసుకుని దాన్ని ఒక చిన్న జంబూఫలంగా తయారు చేసి స్వీకరించి లోపలికి బయటికి వెళ్లకుండా లోపల బయట ఉన్న లోకాలన్నింటినీ రక్షించినటువంటి ఈ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమి నాకు కావాలయ్యా అని చెప్తూ అక్కడ అంటున్నారు సకల్మాష కంఠే తవన కురుతే. అటువంటప్పుడు నువ్వు తీసుకునేటువంటి హాలాహలం నీ యొక్క తెల్లని కంఠములో ఒక చిన్న మచ్చగా ఏర్పడింది. అయినప్పటికీ దీన్నే ప్రతి దగ్గర అందుకే అనుకున్నాం, నాలం వా పరమోపకారమిదం పేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాంచరాచరగణాన్ వాక్యస్థితాన్ ప్రక్షితాం. శంకరులు శివానందరిలో కూడా నా అలం వా, నీ యొక్క గొప్పతనం చెప్పాలి అంటే శివా ఇంతకన్నా ఏమి కావాలయ్యా. పరమోపకారమిదం పేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాంచరాచరగణాన్ వాక్యస్థితాన్ ప్రక్షితాం. సర్వామర్త్యపలాయనమౌషధం అతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళంగళే. నగిళిత బయటికి కాకుండా, నా ఉద్గవ లోపలికి కాకుండా, నగిళిత నోద్గున్న నిక్షిప్తం గరళంగళే చ నగిళితం నోద్గీర్ణత్వేవమ్మయా అంటూ అక్కడ శంకరులు చెప్పిందే ఇక్కడ చెప్తూ ఇందులో చివరిది అందరికీ అనుసరణీయమైనటువంటి వాక్యంగా చెప్తారు. ఎందుకంటే బేకారో విశ్లాఘ్యో భువన భయభంగ వ్యసనినః. భువన భయభంగ వ్యసనినః వికారః అపి శ్లాఘ్యః. ఈ భువనాలని అన్నింటినీ భయముతో భంగము పరిచడప్పుడు వారిని ఆదుకోవాలి అనే వ్యసనము ఉన్న వారికి వికారః అపి, ఆ సందర్భములో వచ్చినటువంటి వికారము కూడా వికారోపి శ్లాఘ్యః, అది కూడా వారిని అభినందించవలసినదే ఉంటుంది. ఎవరికైనా ఏ కష్టములోనైనా ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం వలన వచ్చిన ఒక చిన్న స్వల్ప కష్టము లేదా అంగవికలత కూడా వారికి ఆభరణమే అవుతుందయ్యా. ప్రపంచాలన్నింటినీ నువ్వు ఆదుకోవడం కోసం హాలాహలాన్ని స్వీకరించావు. అది నీ యొక్క కంఠములో, తెల్లని కంఠములో చిన్నటి మచ్చగా ఉన్న అది నీకు ఒక ఆభరణమే అంటూ దీనికే మనకి దీంట్లో కూడా చెప్తారు. గొప్ప పని మనం ఏదైనా చేసేటప్పుడు దాని వల్ల వచ్చినటువంటి అల్పత్వం కాదు, దాని వల్ల ఉండే ప్రయోజనం. మన డాక్టర్ గారు చేస్తూ ఉన్న సేవ లాంటిదే. ఒక్కొక్కసారి సామాన్యుల మనం అంతా మాట్లాడడానికి కూడా సందర్భాల్లో సంకోచించవలసినటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన క్రిందికి దిగి వచ్చి మనందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం అనేది ఆయన గొప్పతనానికే నిదర్శనం. హరిహరి సిరి ఉరమున గల హరి హరిహయు కొరకు ధనుజు నడగంజనియన్ పరహితమతి రతియుతులకు దొరలకు అడుగుట యోడలు తొడవగు పుడమున్ అంటారు. మనకి హరిచక్రవర్తి దగ్గరికి సాక్షాత్తు విష్ణుమూర్తి వెళ్ళినప్పుడు హరిహరి సిరి ఉరమున గల హరి, సాక్షాత్తు లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకున్న నువ్వు హరిహయు కొరకు ధనుజు నడగంజనియన్, ఇంద్రుడికి కోసం రాక్షసుడైనటువంటి బలిచక్రవర్తి దగ్గరికి అడగడానికి వెళ్ళేవయ్యా. ఎప్పుడు ఇచ్చే స్వభావం ఉండే లక్ష్మీదేవిని వక్షస్థలం మీద ఉన్నప్పటికీ ఈ రోజు ఎందుకు వెళ్ళేవు అంటే ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడానికి. పరహితమతి రతియుతులకు దొరలకు అడుగుటయు, ఇతరులకు ఉపకారం చేయడం కోసం ఇంకొకరి దగ్గర చేయి చాచి అడిగి వచ్చి వారికి అందించినప్పటికీ అది మనకి చిన్నతనం కాదు, మనకి అది ఒక ఆభరణంలా ప్రకాశిస్తుంది అంటారు. అలాగే ఇక్కడ కూడా శివ నీ యొక్క గొప్పతనం ఇది అని ఆయన ప్రార్థన చేస్తూ
5వ శ్లోకానికి మనం వచ్చాం. 5వ శ్లోకంలో శివుడి యొక్క గొప్పతనాన్ని ఆయన తెలియజేస్తూ గంగ ఆయన ఏ రకంగా మన భూమికి తెచ్చారో చెప్పినటువంటి శ్లోకం. వియద్వ్యాపీ తారాగణ గుణిత ఫేనోద్గమరుచి ప్రవాహో వారాం యః పృషత లఘుదృష్ట శిరసితే జగద్వీపాకారం జలధి వలయం తేన కృత ఇతి అనేన ఏవ ఉన్నేయం ధృత మహిమ దివ్యం తవ వపుః. ఈశ్వరా, వియద్వ్యాపీ తారాగణ గుణిత ఫేనోద్గమరుచి. వియద్వ్యాపి, ఆకాశమంతా వ్యాపించినది గంగ. ఆ ఆకాశమంతా వ్యాపించినటువంటి గంగ తారాగణ గుణిత ఫేనోద్గమరుచి. ఆకాశమంతా వ్యాపించిన గంగ అక్కడ ఉండేటటువంటి నక్షత్రముల యొక్క కాంతులో ఆ గంగలో వచ్చినటువంటి ఫేన నురుగు మీద పడినప్పుడు మరికొన్ని రెట్టింపు కాంతులతో దేదీప్యమానంగా గంగ ఆకాశంలో, అదే స్వర్గంలో మనకి మందాకిని పేరుతో అంత విస్తృతంగా ఉంటుందయ్యా ఆ గంగా. ప్రవాహో వారాం యః పృషత లఘుదృష్ట శిరసితే. నీ యొక్క శిరస్సు మీదకి వచ్చేటప్పటికి ఇంత ప్రవాహము కూడా లఘుదృష్ట. ఆకాశమంతా వ్యాపించి దేదీప్యమానంగా వెలిగినటువంటి ఆ గంగ నీ శిరస్సు మీదకి వచ్చినప్పుడు నీ యొక్క జటాజూటములో పడి ఎవరికీ కనిపించకుండా అక్కడే తిరుగుతుండేటువంటి పరిస్థితి వచ్చిందంట. అది కూడా మనకి తెలుసు. భగీరథుడు తపస్సు చేసి పితృదేవతలని ఉద్ధరించడం కోసం తెచ్చుకున్న ఆ గంగ అక్కడే తిరుగుతున్నది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు కౌశంబుతో బంగారంబగు పొంగుతో నొరగతో తుపాట తుంపర్లతో అంగుల్ సూపుచు జంగలించుచు అభోభాగంబుపై నుండి జారన్ గంగం మందాల్చితే శిరమునన్ రంజిల్లుచున్ శంకరా. అటువంటి గంగ, ఇంత గొప్ప గంగ నీ శిరస్సు మీదకి వచ్చేటప్పటికి ఆ జటాజూటంలో తిరుగుతున్నది. ఎందుకంటే గంగ కూడా ముందు అనుకుంది, శివుణ్ణి నా యొక్క ప్రవాహ వేగంతో పాతాళానికి తోసుకొని వెళ్ళిపోతాను అని. శివుడు దాన్ని గ్రహించి అక్కడే ఉంచినప్పుడు మరలా భగీరథుడి యొక్క ప్రార్థన మీదకి మరలా భూమి మీదకి నువ్వు రావడం జరిగింది. ఆ వచ్చేటప్పుడు ఏం జరిగింది? జగద్వీపాకారం జలధి వలయం. మరలా ఆ జటాజోటము నుంచి వచ్చినటువంటి గంగ జాస్ని మహర్షి ఆశ్రమాన్ని వాటిని దాటుకొని ఈ భూమినంతటిని చుట్టివేసి జగద్వీపాకారం, ద్వీపము ద్వీపకల్పము మనకు తెలుసు కాబట్టి మొత్తం భూమినంతటిని చుట్టివేసి ఇంత విస్తీర్ణము ఉండే భూమిని ద్వీపంగా చేసింది. జలధి వలయం తేన కృత ఇతి అనేన ఏవ ఉన్నేయం ధృత మహిమ దివ్యం తవ వపుః. ఇంతకన్నా నీ యొక్క గొప్పతనం చెప్పడానికి ఏముందయ్యా? ఎందుకంటే ఆకాశంలో ఉన్నప్పుడు ఆకాశమంతా వ్యాపించింది, భూమి మీదకి వచ్చినప్పుడు భూమి అంతా వ్యాపించి ఇంత భూమిని కూడా ఒక ద్వీపంగా మార్చింది. కానీ నీ జటాజూటంలోకి వచ్చినప్పుడు మాత్రము ఒక్క జటాజూటములోనే ఇంత గంగని ఇముడ్చుకున్న నీ యొక్క మహిమని ఇంతకన్నా నేనేమని ప్రార్థించగలను శివా అంటూ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు ఆయన. సత్వరజస్తమో గుణానికి సంబంధించినటువంటి శ్లోకంలో బహుళ రజసే విశ్వోత్పత్తో భవాయ నమో నమః. ఈశ్వర, రజోగుణంతో నువ్వు ఉండేటప్పుడు విశ్వోత్పత్తౌ, ఈ విశ్వము అంతా ఉత్పత్తి చేసి భవాయ నమో నమః, అటువంటప్పుడు భవుడుగా పేరు పొందినటువంటి ఈశ్వర నీకు నమస్కారము. అలాగే జనసుఖ కృతే సత్వోద్విక్తౌ మృడాయ నమో నమః, ఈ భూమి మీద ఉండేటువంటి సుఖమును కలుగజేస్తూ స్థితికారుడుగా ఉండేటువంటి
సమయములో మృడాయ నమో నమః. అప్పుడు నీకు మృడాయ, మృడు అనే రూపంతో చేసే ప్రార్థన నీకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రబల తమసే తత్సంహరే హరాయ నమో నమః. ప్రళయకాలంలో అంతా హరించినప్పుడు హరుడుగా ఉండే నీకు నమస్కారం చేస్తున్నాను. అంటే సృష్టి చేసిన బ్రహ్మగా, స్థితికారుడైన విష్ణువుగా, ప్రళయకాలములో రుద్రుడుగా ఉండేటువంటి నీవు మాత్రము ఎవరంటే, మూడు మూర్తులకు మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమై ఒప్పారు. భేదమగుచు తుదిక భేదమై ఒప్పారు. బ్రహ్మమనగ నీవే పాలనయన. చేత ఇక్కడ నువ్వెవరు అంటే, సృష్టి స్థుతి దయ చేసినప్పుడు ఏదైతే మొట్టమొదట రజోగుణం ఎక్కువ ఉన్నప్పుడు సృష్టి చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి, అలాగే సత్వగుణంతో ఉండేటప్పుడు స్థితికారుడుగా, తమో గుణంతో హరుడుగా ఉండేటటువంటి నీకు ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. నిజానికి నీకు ఏ గుణములు లేవు, అన్ని గుణములు నీవిగా భాషించేటటువంటి స్వప్రకాశకుడు అయినటువంటి నీకు ఈశ్వర నమస్కారము అని చెప్పి చివరిది చిన్న శ్లోకంతో మనం చేసుకుంటున్నాం. దీని ఫలస్థితిగా కూడా చెప్తూ ఉంటారు. దీక్షాదానం తపస్తీర్థం జ్ఞానం యోగ క్రియా. దీక్షాదానం తపస్తీర్థం జ్ఞానం యోగాదికా క్రియా. మహిమ్నస్తవ పాఠస్య కలాం నార్హంతి షోడశీం. దీక్షలు చేయడం, దానాలు చేయడం, దీక్షాదానం తపస్సు చేయడం, తీర్థాలలో మనం నిరంతరము సేవిస్తూ ఉండడం. జ్ఞానం అంటే ఇక్కడ లౌకికమైనటువంటి జ్ఞానాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నం. దీక్షాదానం తపస్తీర్థం జ్ఞానం యోగాదికా క్రియా. యోగము మొదలైనవి చేసేటటువంటివి ఇవన్నీ కూడా మహిమ్నస్తవ పాఠస్య, నీ యొక్క ఈ మహిమను పఠనము చెయ్యడము వలన కలాం నార్హంతి షోడశీం. పైవన్నీ చెయ్యడం వలన వచ్చేటటువంటి ఫలితం ఎంత అంటే, నీ యొక్క మహిమను స్తుతి చేయడము వలన వచ్చిన ఫలితములో షోడశి 16వ వంతు ఫలితము మాత్రమే పై వాటి వలన వస్తుంది. అటువంటి పరబ్రహ్మవు నీవు, చేత నీవు మమ్మల్ని అందరినీ అనుగ్రహించు అని ఆయన చేసిన ఈ ప్రార్థన ప్రస్తుతం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి నర్మదా నదీ తీరంలో ఉండే ఓంకార క్షేత్రంలో ఇప్పటికీ అది రాయబడి ఉంది. తర్వాత శివుడు అనుగ్రహిస్తే ఆయన వెంటనే ఆ రాజు దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పుకొని తిరిగి తన గంధర్వలోకానికి చేరుకున్నాడు. ఈనాడు ఈ కార్యక్రమం ద్వారా మరొక్కసారి ఆ శివనామ స్మరణ చేసుకునేటటువంటి అవకాశం కల్పించిన మన కార్యవర్గానికి, ముఖ్యంగా డాక్టర్ శర్మ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార్పణమస్తు. స్వస్తి. నమస్కారం మాస్టారు. అత్యంత అద్భుతంగా ఉంది. మహిమన స్తోత్రం అనేది అందరికీ పరిచయం ఉన్నటువంటిది కాదు. అటువంటి దానిని మీరు చక్కగా వాళ్ళందరికీ మనందరికీ తెలిసేటట్టుగా మన కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు. మళ్ళీ ఈ రోజు కూడా అందులోంచి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు 5-6 తీసుకుని చాలా లోతుగా పక్కన ఉన్నటువంటి వేరే గ్రంథాల నుంచి కూడా ఉదాహరిస్తూ శంకర్ల వారిని కూడా ఒకసారి స్మరించుకుంటూ చక్కగా చేశారు. ఎంతో అందమైనటువంటిది. ఇది రికార్డ్ అయి ఉంది. అందరూ కూడా ఈ ప్రార్థనా శ్లోకాలను తీసుకుని తెలుసుకోమని మనవి చేస్తున్నాను. చాలా బాగుంది. ఆ పుష్పదంతుల వారు రాసినటువంటి శ్లోకమే 41వ శ్లోకంలో ఆయన అంటారు, తవ తత్వం న జానామి, తవ తత్వం న జానామి కీదృశోసి మహేశ్వర. హే మహేశ్వర, నీ తత్వము కీదృశోసి ఏ విధముగా ఉంటుందో తవ తత్వం నా జానామి, నాకు తెలియనే తెలీదు.
యాదృశోసి మహాదేవ. ఎలా ఉండని? ఈశ్వర రూపమో, విష్ణు రూపమో, బ్రహ్మ రూపమో, కార్తికేయుడో, గణేశుడో, అమ్మవారు, లేక ఈ సకల ప్రపంచ రూపమో, మానవాళియో, పరమాత్మ రూపమో, ప్రత్యేగాత్మ రూపమో ఏదట కాని యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. ఆ రూపమునకే నమస్కారం. తవ తత్వం న జానామి కీదృశోషి మహేశ్వర యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. ఓ మహాదేవా, నీ తత్వం అటువంటిదో, నీవెటువంటి వాడవో, ఏ నామరూపములతో నిన్ను ధ్యానము చేయాలో నాకు బొత్తిగా తెలియదు. నీవు ఎట్టివాడవవుతావో అట్టి రూపమునకే, అట్టి తత్వమునకే నీకు నమస్కారము అంటూ చెప్పారు. చాలా మంచి స్తోత్రం మాస్టారు. మీరు ఇంత ముందు కూడా మాకు పరిచయం చేశారు, మళ్ళీ ఇంకొకసారి కూడా ఈరోజు పునశ్చరణ చేయించారు. కొత్త శ్లోకాలు కూడా ఉన్నాయి వాటిలోని.